విద్యార్థులకు శుభోదయం. గడిచిన తరగతిలో అలంకారాలు అంటే ఏంటి, అలంకారాలు ఎన్ని రకాలు, అవి ఏవి మరి అందులో భాగంగా శబ్దాలంకారం అంటే ఏంటి, శబ్దాలంకారాల్లో ఉన్నటువంటి వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము అలంకారాల గురించి స్పష్టంగా తెలియచేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈరోజు అలంకారాల్లో రెండవ అలంకారమైనటువంటిది ఏంటిది అంటే అర్ధాలంకారాలు. ఏ అలంకారాలు? అర్ధాలంకారాలు. మరి ఇక్కడ అర్ధాలంకారం అంటే ఏంటి అంటే ఇక్కడ అర్ధాలంకారం అంటే ఏంది? అర్ధము ప్రధానముగా కలిగి, ఏది ప్రధానంగా ఉంటుంది అట? అర్థం అనేటటువంటిది ప్రధానముగా కలిగి చమత్కారం కలిగించేవి ఏ అలంకారాలు అంటే అర్థాలంకారాలు. ఏది ప్రధానంగా ఉంటుంది? అర్థము ప్రధానముగా కలిగి చమత్కారం కలిగించేవి అర్ధాలంకారాలు. ఇలా కాకుండా అర్ధాలంకారం అంటే ఏంటి అని ఒక మార్క్ ప్రశ్నకు అడిగినప్పుడు అర్థము ప్రధానముగా గల అలంకారాలను అర్ధాలంకారాలు అంటారు అని రాసిన మనకు మార్క్ అనేటటువంటిది ఇవ్వబడుతూ ఉంటుంది. లేకపోతే అర్థము ప్రధానముగా కలిగి చమత్కారం కలిగించేవి ఏ అలంకారాలు అంటే అర్ధాలంకారాలు అని రాసినా పర్లేదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? పాఠకులకు మనో ఉల్లాసం కలిగించడంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అర్ధాలంకారాల్లో వేటికి ప్రాధాన్యత ఉంటుంది? పాఠకులకు మనో ఉల్లాసం కలిగించటంలో అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అలంకారాలు ఏవి అంటే ఇక్కడ అర్ధాలంకారాలండి. అర్ధాలంకారాల్లో వేటికి ప్రాధాన్యత ఉంటుంది అన్నప్పుడు ఏమని రాయాలి? పాఠకులకు మనో ఉల్లాసం కలిగించటంలో. ఎవరికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి? పాఠకులకు. పాఠకులు అంటే ఇక్కడ ఎవరు? చదివేటటువంటి వారికి ఏం కలిగిస్తాయట? మనో ఉల్లాసం, మానసిక ఆనందాన్ని కలిగించడంలో వేటికి ప్రాధాన్యత ఉంటుంది అంటే అర్ధాలంకారాలకి ప్రాధాన్యత అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ అర్ధాలంకారాలు సుమారు మనకి ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయండి. సుమారు ఎన్ని అర్ధాలంకారాలు ఉన్నాయి? 100 వరకు ఉన్నాయి. మరి 100 వరకు అర్ధాలంకారాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైనటువంటివి ఎన్ని అలంకారాలు అంటే 6. ప్రసిద్ధమైనటువంటి అలంకారాలు ఎన్ని? 6. అందులో మొదటి అలంకారం ఏంటిది అంటే ఉపమా అలంకారం. మొదటిది ఏంటిది? ఉపమా అలంకారం. రెండవది ఏంటిది? ఉత్ప్రేక్ష అలంకారం. మూడవది ఏంటిది? రూపకాలంకారం. మూడవది ఏంటిదండి? రూపకాలంకారం. నాలుగవది ఏంటిది? అతిశయోక్తి అలంకారం. నాలుగవది ఏంటిది? అతిశయోక్తి అలంకారం. ఆరవది ఏంటిది? అర్ధాంతరన్యాస అలంకారం. ఐదవది ఏంటిది? అర్ధాంతరన్యాస అలంకారం. ఆరవది ఏంటిది? స్వభావోక్తి అలంకారం. ఇవి మనకి ప్రసిద్ధమైనటువంటి 6 అలంకారాలండి. ఇవి ఏ అలంకారాలు? ఇవన్నీ కూడా అర్ధాలంకారాలు. అర్ధాలంకారాల్లో మనకు దాదాపుగా అడిగేటటువంటి 1 మార్క్ ప్రశ్న ఏంది అంటే అర్ధాలంకారం అంటే ఏంది అనేటటువంటి చాలాసార్లు అడిగాడు. మన టైం బాగాలేక అడగవచ్చు, అర్ధాలంకారాల్లో వేటికి ప్రాధాన్యత ఉంటుంది అన్నప్పుడు పాఠకులకు మనో ఉల్లాసం కలిగించడంలో అని రాయాలి. అర్ధాలంకారాలు సుమారు ఎన్ని ఉన్నాయి? అర్ధాలంకారాలు అంటే 100. మరి ప్రసిద్ధమైనటువంటి అలంకారాలు ఎన్ని అంటే 6. అడుగుతాడు అర్ధాలంకారాలు ఎన్ని అంటాడు. ఎన్ని రాయాలి? అర్ధాలంకారాలు ఎన్ని అన్నప్పుడు సుమారుగా 100 ఉంటాయి. ప్రసిద్ధమైనవి 6 అని రాస్తే సరిపోతూ ఉంటుంది. మరి అర్ధాలంకారాలు ఎన్ని, అవి ఏవి అన్నప్పుడు సుమారుగా 100 ఉంటాయి. ప్రసిద్ధమైనవి 6: ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, స్వభావోక్తి అలంకారం అనేటటువంటి ఈ 6 అలంకారాలు రాస్తే మనకి 1 మార్క్ వస్తుందండి. దాదాపు ఏమడతాడు అంటే అర్ధాలంకారం అంటే ఏంటి, అర్ధాలంకారాల్లో అత్యంత ప్రాధాన్యత వేటికి ఉంటుంది, మన అర్ధాలంకారాలు సుమారు ఎన్ని? 100. అర్ధాలంకారాలు ఎన్ని? 6. ఇంతవరకు ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం అనేటటువంటిది 1 మార్క్ ప్రశ్నలో మనకి కనబడేటటువంటిది. గమనించినటువంటి పాత పేపర్లని అంటే గడిచినటువంటి యాన్యువల్ ఎగ్జామ్ని చూసినప్పుడు ప్రధానంగా అడిగినటువంటిది ఏంది గమనించింది అంటే అర్ధాలంకారం అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్నే మనకి ఈ అంశంలో ఎక్కువగా వచ్చినటువంటిది అండి. ఒక్కసారి అడిగాడు అర్ధాలంకారాలు ఎన్ని అన్నాడు.
సుమారుగా 100 ఉంటాయి, ప్రసిద్ధమైనవి 6 అని రాస్తే సరిపోతూ ఉంటుంది. అర్ధాలంకారాల్లో మొదటిది ఉపమా అలంకారం. అర్ధాలంకారాల్లో మొదటిది ఏంటిది? ఉపమా అలంకారం. మరి ఉపమా అలంకారం అంటే ఏంటి? ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం ఉపమా అలంకారం. ఏంటంటే ఉపమా అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం. అంటే ఇక్కడ ఉపమానం అంటే ఏంటి, ఉపమేయం అంటే ఏంటి అంటే ఇక్కడ ఉపమానము అంటే పోల్చు వస్తువు. ఉపమానం అంటే అర్థమైంది పోల్చు వస్తువును మనం ఇక్కడ ఏమంటాము అంటే ఉపమానము అంటాం. మరి ఇక్కడ ఉపమేయము అంటే ఏంది? వర్ణనీయ వస్తువు. వర్ణనీయ వస్తువును మనం ఇక్కడ ఏమంటాము అంటే ఉపమేయము అంటాం. ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని. సాదృశ్యము అంటే ఇక్కడ ఏంది? పోలిక. ఏది ప్రధానంగా ఉంటుంది? పోలిక. పోలిక అనేటటువంటిది చెప్పడం ఏ అలంకారం అవుతుంది అంటే ఉపమా అలంకారం అవుతుంది. గుర్తుంచుకునేది ఏంది ఇక్కడ? ఉపమా అలంకారం అనగానే ఏముంటుంది అంటే పోలిక అనేటటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా కనబడుతుంది ఏ అలంకారం? ఉపమా అలంకారం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ఉపమా అలంకారం. సాదృశ్యం అంటే అర్థమైంది అంటే పోలిక, ఉపమానము అంటే పోల్చు వస్తువు, ఉపమేయము అంటే వర్ణనీయ వస్తువు. మరి ఆ విధంగా చెప్తే దాన్ని ఇక్కడ ఏమంటాము? ఉపమా అలంకారం అంటాము. మరి ఈ ఉపమా అలంకారానికి ఉదాహరణ చూడండి. ఓ రాజా, నీ కీర్తి హంస వలె ఆకాశగంగలో ఒలలాడుతున్నది. ఓ రాజా, నీ కీర్తి ఆకాశగంగలో ఓలలాడుతున్నది. మన ఇక్కడ ఎవరి యొక్క కీర్తిని చెప్తున్నా? రాజు యొక్క కీర్తిని. ఓ రాజా అనపి నీ కీర్తి అన్నాడు. అంటే ఇక్కడ నీ అనేటటువంటిది ఎవరిని చెప్తూ ఉంటుంది అంటే రాజును తెలియచేస్తూ ఉంటుంది. ఎవరండి ఇక్కడ నీ అంటే? రాజు. మరి రాజు యొక్క కీర్తి ఏ విధంగా అనడా? హంస వలె ఎక్కడ? ఆకాశగంగలో ఒలలాడుతున్నది. దేని వలె? హంస వలె. అంటే ఇక్కడ ఎవరి యొక్క కీర్తిని? రాజు యొక్క కీర్తిని దేంతో పోల్చాడు? హంసతో పోల్చడం అనేటటువంటి జరిగింది. మన ఇక్కడ ఇందులో ఉపమేయం ఏంటిది? రాజు కీర్తి. ఎవరి యొక్క కీర్తి అండి? రాజు కీర్తి. ఎవరి కీర్తిని వర్ణిస్తున్నాం? రాజు యొక్క కీర్తిని. అంటే వర్ణించే వస్తువు ఏమవుతుంది ఇక్కడ? ఉపమేయం అవుతుంది. వర్ణనీయ వస్తువు ఏంటిది? ఉపమేయం. ఉపమేయం అంటే ఇక్కడ ఎవరు? రాజు. రెండవది ఏంటిది? ఉపమానం. రెండవది ఏంటిది? ఉపమానం. ఉపమానం అంటే ఎవరు ఇక్కడ? పోల్చు వస్తువు. మనం దేన్నైతే పోలికకు తీసుకుంటామో తీసుకునేటటువంటి వస్తువుని ఇక్కడ ఏమంటాము? ఉపమానం అంటాము. ఉపమానం ఇక్కడ ఏంటిది? హంస. ఉపమావాచకం. మన ఉపమావాచకం ఏంటిది ఇక్కడ? వలె అనేటటువంటిది. ఉపమేయ ఉపమానాల మధ్య ఉండేటటువంటి పోలికను చెప్పేటటువంటి పదాన్ని ఇక్కడ ఏమంటాము అంటే ఉపమావాచకం అంటాము. ఉపమావాచకం ఏంటిది ఇక్కడ? వలె అనేటటువంటిది. వలె అనేటటువంటిదే కాకుండా పోలిక అనేటటువంటిది, తర్వాత వచ్చేసి ఓలిక, భంగి, విధము, లా, కైవడి అనేటటువంటి పదాలన్నీ కూడా ఏంటి అంటే ఉపమావాచకాలు. ఉపమావాచకాలు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం నాలా అతడు ఉన్నాడు అన్నాం. నా అన్నది ఇక్కడ ఏమవుతుంది? ఉపమేయం అవుతుంది. లా అనేటటువంటిది ఏమవుతుంది? ఉపమావాచకం అవుతుంది. అతడు అనేటటువంటిది ఏమవుతుంది? ఉపమానం అవుతుంది. ఉన్నాడు అనేటటువంటిది ఏమవుతుంది? సమాన ధర్మం అవుతుంది. అతడు నాలా ఉన్నాడు, అతడు నాలా ఉన్నాడు అన్నప్పుడు లా అనేటటువంటిది ఇక్కడ ఏంటిది అంటే ఉపమావాచకం అండి. ఉపమావాచకం అంటే ఏమొస్తాయి? వలె, ఓలే, ఓలిక, భంగి, విధము, కైవడి అనేటటువంటి ఈ పదాలన్నీ కూడా ఉపమావాచకాలు. మరి సమాన ధర్మం అన్నాడు అంటే ఉపమాన ఉపమేయాల మధ్య సమానంగా ఉండేటటువంటిది దాన్ని తెలియజేస్తుంది. ఆ విధంగా తెలియజేసేటటువంటి పదం ఈ ఉదాహరణలు ఏంటిది? ఒలలాడడం, ఓలలాడటం. ఓలలాడటం అనేటటువంటిది ఇక్కడ ఏమవుతుంది అంటే సమాన ధర్మం అవుతుంది. ఓలలాడటం అంటే అర్థమైంది మునగటం అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుందండి.
ఇది దేనికి సంబంధించింది అంటే ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి అంశం. మనకు ఎగ్జామ్లో అడుగుతాడు ఏమని, ఉపమా అలంకారానికి ఉదాహరణ రాయండి అంటాడు. ఓ రాజా నీ కీర్తి హంసవలె ఆకాశగంగలో ఓలలాడుతుంది అని రాసినా పర్లేదు, సీత ముఖం పున్నమి చంద్రుని వలె ప్రకాశించుచున్నది అని రాసినా పర్లేదు, పోలిక కనబడితే చాలు. ఆ విధంగా కనబడితే దాన్ని ఇక్కడ ఏ అలంకారం అంటారు అంటే ఉపమా అలంకారం అంటారు. ఏ అలంకారం అంటామండి? ఉపమా అలంకారం అంటాడు. చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటి, ఈ రెండిట్లకెళ్ళి ఎప్పుడు ఒక ప్రశ్న ఎగ్జామ్లో వస్తుందండి. ఉపమేయం అంటే ఏమిటి అని 1 మార్క్ ప్రశ్న అడిగినప్పుడు దాని సమాధానం ఏం చేయాలి? వర్ణించు వస్తువు. ఉపమేయం అంటే ఏంటి? వర్ణించు వస్తువు. ఉపమేయం అంటే ఏంటి? వర్ణించు వస్తువు. రెండవది ఏంటిది? ఉపమానం. ఉపమానం అంటే ఏమిటి అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం దాని సమాధానం ఏం చేయాలి? పోల్చు వస్తువు అని రాయాలి. ఉపమానం అంటే అర్థమైంది? పోల్చు వస్తువు. ఉపమానం అంటే ఏంటి? పోల్చు వస్తువు. ఉపమేయం అంటే వర్ణనీయ వస్తువు లేదా వర్ణించు వస్తువు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి. మనకి ప్రధానంగా ఈ 4 ఉంటాయి: ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఈ రెండిట్లకెళ్ళి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఉపమావాచక పదాలు ఏవి అన్నప్పుడు వలే, ఓలే, భంగి, విధము, కైవడి అనేటటువంటి ఒక 3-4 రాస్తే సరిపోతూ ఉంటుంది. ఇవి ఏంటి అంటే ఉపమావాచకాలు. ఉపమావాచకం అడిగినా అడగకపోయినా ఉపమేయం, ఉపమానం ఈ రెండిటికి సంబంధించినటువంటి ఈ 2 అంశాలు మనం గుర్తుంచుకుంటే మనకి 1 మార్క్ క్వశ్చన్లో ఒకటి 100% చేయవచ్చు అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. రైట్? అర్ధాలంకారాల్లో 3వది ఉత్ప్రేక్ష అలంకారం. 3వది ఏంటండి? ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం. ఊహ అనవచ్చు, లేకపోతే ఊహించటము అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మనకు ఎగ్జామ్లో అడుగుతాడు ఉత్ప్రేక్ష అంటే ఏమిటి అన్నప్పుడు ఉత్ప్రేక్ష అంటే ఊహ లేదా ఊహించడము అని రాస్తే సరిపోతూ ఉంటుంది. ఊహ ప్రధానము కాగల లేకపోతే ఊహించడము ప్రధానము కాగల అలంకారం ఏది అంటాడు. అప్పుడు ఏం రాయాలి? ఉత్ప్రేక్ష అలంకారం రాయాలి. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. చాలాసార్లు యాన్యువల్ ఎగ్జామ్లో అడిగాడు ఉత్ప్రేక్ష అంటే ఏమిటి అన్నప్పుడు ఏం రాయాలి? ఊహించడము అని రాస్తే మనకు ఎన్ని మార్కులు వస్తాయి? 1 మార్క్ వస్తుంది. ఎన్ని మార్కులు వస్తాయండి? ఇక్కడ ఇది రాస్తే 1 మార్క్ వస్తుంది. ఉత్ప్రేక్ష అంటే ఊహించడము అని అర్థము. మన ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అంటే నిర్వచనం ఏంది? ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడము. ఏ సమయాన్ని బట్టి? ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఇక్కడ ఏ అలంకారం అంటారు అంటే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ధర్మ సామ్యాన్ని బట్టి అన్నాడు. సామ్యం అంటే మనందరూ తెలుసు ఏంటండి? పోలిక అని అర్థం. మన ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని, ఉపమేయం అంటే ఏంది? వర్ణనీయ వస్తువు. ఉపమానము అంటే ఏంది? పోలికకు తీసుకున్న వస్తువు. ఉపమేయాన్ని ఉపమానంగా వర్ణనీయ వస్తువును దేంతో ఊహిస్తాము? పోలికకు తీసుకునేటటువంటి వస్తువుతో ఊహిస్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఏ అలంకారం అవుతుంది? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏమని రాయాలి? ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటం ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏం రాయాలి? ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటం అని రాస్తే మనకి 1 మార్క్ వస్తూ ఉంటుందండి. మన ఈ ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణలు ఏంటి అనే విషయానికి వస్తే ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి. ఏమన్నాడు ఇక్కడ? ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి అన్నాడు. మన నిజంగా ముద్దాడుతున్నాయంటే ముద్దాడతలేదు. మన ఇక్కడ ఆ మేడలు అనేటటువంటిది ఇక్కడ ఏంటిది? ఉపమేయం. ఆకాశం అనేటటువంటిది ఇక్కడ ఏంటిది? ఉపమానం. మన ఉపమానాన్ని ఆ మేడలు దేన్ని ముద్దాడుతున్నట్లున్నాయట? ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి ఆకాశాన్ని. ఆకాశాన్ని ముద్దాడుతున్నవి అని ఊహించబడ్డాయి కాబట్టి ఇక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు? ఉత్ప్రేక్ష అలంకారాన్ని గుర్తించవచ్చు. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి.
ఉపమేయాన్ని దేంతో ఊహించాడు? ఉపమానంగా ఊహించి చెప్పబడింది. మరి నిజంగా ముద్దాడుచున్నవా అంటే లేవు, ఊహించుకుంటూ ఉన్నాం కాబట్టి అక్కడ ఊహ ప్రధానంగా కనబడింది. కాబట్టి అక్కడ ఉండే అలంకారం ఏంటి అంటే ఉత్ప్రేక్ష అలంకారం. రెండవ చూడండి, గాంధీ మహాత్ముని హత్య వల్ల భారత జాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా ఎవరు అస్తమించారు? సూర్యుడు అస్తమించాడు. మన ఇక్కడ గాంధీజీ మహాత్ముని హత్య వల్ల ఏ జాతికి? భారత జాతికి కలిగిన దుఃఖాన్ని, అయ్యో గాంధీ చనిపోయాడు అనేటటువంటి విషయం యావత్ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలకు తెలియగానే ప్రజల కళ్ళలో కన్నీళ్ళు అనేటటువంటివి నిండుకున్నాయి. మరి ఆ కళ్ళలో కన్నీళ్ళు అనేటటువంటి నిండుకున్న తర్వాత లోకమంతా కూడా ఏ విధంగా కనబడింది? బగబగ మండేటటువంటి సూర్యుడు కూడా అస్తమించాడా అనేటటువంటి విధంగా ఊహించబడింది. కాబట్టి ఇక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే ఉత్ప్రేక్ష అలంకారాన్ని గుర్తించవచ్చు. ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు? ఉత్ప్రేక్ష అలంకారాన్ని. కళ్ళలోకి నీళ్ళు వస్తే మనకు అన్ని కూడా మస్కగా కనబడతాయి, గమనించాం. అప్పుడు ఆ విధంగా సూర్యుడు అస్తమించాడు అన్నటువంటి విధంగా ఊహించబడింది. కాబట్టి ఏ అలంకారము అంటే ఉత్ప్రేక్ష అలంకారం. సమన్వయం చూడండి. మొదటి దానికి మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు ఊహించబడింది కాబట్టి ఉత్ప్రేక్ష. దుఃఖం చూడలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్లు చెప్పబడింది కాబట్టి ఉత్ప్రేక్ష. అంటే ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా ఊహలే. అందువల్ల ఇది ఏ అలంకారం అవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఏ అలంకారం అవుతుంది? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. చూడండి, మా పొలంలో బంగారం పండింది. మన నిజంగా పొలంలో ఎక్కడైనా బంగారం అనేటటువంటివి పండవు, కానీ ఏం పండుతూ ఉంటుంది అంటే పంటలు పండుతూ ఉంటాయి. పంటలు ఎక్కువగా పండాయి అని చెప్పడానికి బదులు ఏమని చెప్పాము? ఏ విధమైనటువంటి విధంగా చెప్పాము? బంగారం పండింది అని చెప్పాము. అంటే బంగారం పండింది అని ఊహించుకున్నాం. మన నిజంగా బంగారం అనేటటువంటిది పండిందా అంటే పండలేదు. కాబట్టి బంగారంతో ఊహించబడింది. కాబట్టి అక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే ఉత్ప్రేక్ష అలంకారాన్ని గుర్తించవచ్చు. ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించింది. ప్రధానంగా ఏమంటాడంటే ఉత్ప్రేక్ష అంటే ఏమిటి అంటాడు. ఉత్ప్రేక్ష అంటే ఊహ ప్రధానము. ఉత్ప్రేక్షలో ఏది ప్రధానంగా ఉంటుంది అంటే ఊహ ప్రధానంగా ఉంటుంది. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి అన్నప్పుడు ధర్మసామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష అలంకారం. ఓసారి అడతాడు, ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి, ఇందులో గల అలంకారం ఏది అంటాడు. ఏ అలంకారం ఉంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అనేటటువంటిది ఉంటుంది. ఏది ప్రధానము అంటే ఊహించటం ప్రధానముగా గల అలంకారం ఏది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న అండి. ఉత్ప్రేక్షలో ప్రధానంగా ఏది ఉంటుంది అంటే ఊహించడం ప్రధానంగా ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోదగినటువంటి అంశం. థ్యాంక్ యూ.